అది విన్న కృష్ణుడు అర్జున నీవు నీ అస్త్రాన్ని ఉపసంహరించుకొని అన్నాడు. సరేనంటూ అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. పాండవులు శ్రీకృష్ణుడు రథాల మీద భీముని వెనుక పరుగులు తీశారు. కొంతసేపటికి భీముడు అశ్వత్థామ ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్లి నువ్వు మునివేషం వేసినంత మాత్రాన నా కళ్ళను కప్పలేవు, నీ తప్పులను కప్పలేవు, ఈ రోజు నిన్ను అంతం చేస్తానంటూ అతని వైపు వెళ్లబోతుంటే అశ్వత్థామ లేచి తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం తన దగ్గరున్న అతిశక్తివంతమైన బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూసిన అర్జునుడు కూడా తన దగ్గరున్న బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించగా అప్పుడే అక్కడికి వచ్చిన వ్యాసుడు అర్జున, అశ్వత్థామ మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మీరు ప్రయోగించే ఈ అస్త్రములు ఢీకొంటే ఆ శక్తికి భూమి సగం అంతమైపోతుంది. మీ ఆవేశాలను అదుపులో పెట్టుకొని మీ అస్త్రాలను ఉపసంహరించుకోండి అని అన్నాడు. అది విన్న కృష్ణుడు అర్జున నీవు నీ అస్త్రాన్ని ఉపసంహరించుకొని అన్నాడు. సరేనంటూ అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. వ్యాసుడు గట్టిగా అశ్వత్థామ నీవు కూడా నీ అస్త్రాన్ని ఉపసంహరించుకొని అన్నాడు. అందుకు అశ్వత్థామ నా తండ్రి నాకు అస్త్రాన్ని ప్రయోగించుట నేర్పించాడు, కానీ ఉపసంహరించుకుంటే ఎలాగో చెప్పలేదు అనగా నీకు ఉపసంహరించుకుంటా రాకపోవచ్చు, కానీ అస్త్రానికి ఉన్న శక్తిని కుదించి ఇక్కడ ఉపయోగించాలో నిర్ణయించుకొని ఆ దిశను మార్చుకోవచ్చు కదా. అస్త్రాన్ని ఆకాశంలోనికి శూన్యంలోకి సంధించు, అక్కడ ఈ అస్త్రం పేలినా ఏ నష్టం సంభవించదని వ్యాసుడు అన్నాడు. మీరు చెప్పినది నిజమే మునివర్య, అస్త్రపు శక్తిని కుదించి దిశను మార్చుతాను, కానీ శూన్యంలోకి కాదు పాండవుల గర్భంలోకి మళ్లిస్తాను అని అస్త్రాన్ని వదిలాడు అశ్వత్థామ.